ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్ లో. వైజాగ్ వచ్చి ఆ గెస్ట్ ని కలవకుండా వెళ్తే ఈ ట్రిప్ కంప్లీట్ అవునట్టు అసలు. హస్బెండ్ అంటే నేనే కదా, ఏ వైఫ్ కూడా చెప్పలేదు. చాలా ఎవరు హర్ట్ అవ్వకూడదు తన వల్ల అని చెప్పి ఏది నా మైండ్ సెట్ అలా కాదు. మీకు అనిపించిందా ఇంత ఏజ్ గ్యాప్ చేసుకున్నాను? ఏజ్ గ్యాప్ ఇప్పుడున్న జనరేషన్ లో అది తప్పేమో కానీ ఒకప్పుడు జనరేషన్స్ లోని అప్పుడు వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఎందుకు హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేము? సరే ఏజ్డ్ పర్సన్ చేసుకుంటారు, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? డబ్బుల గురించి చేసుకున్నారు మీరు, ఆ డబ్బుల వల్ల ఏం చూడకుండా చేసుకున్నారు? మనీ కోసమే చేసుకున్నాను అన్నది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తెలంగాణలో ఒక సంపాదించాలి, ఇక్కడ ఏపీలో కూడా అట్లా ఎవరైనా చూడొచ్చు అంటారు. నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఎమ్మెల్యే గానో ఎంపీ గానో నేను పోటీ చేసేస్తానంటే కాదు కదా. వేరే వాళ్ళు చెప్పడం అంటే మౌనిక నువ్వు తన లైఫ్ లో వచ్చిన తర్వాత హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. బ్రదర్ నేను వైజాగ్ లో ఉన్నాను. వైజాగ్ వచ్చి ఆ గెస్ట్ ని కలవకుండా వెళ్తే ఈ ట్రిప్ కంప్లీట్ అవునట్టు అసలు. ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి, సోషల్ మీడియాలో రీల్స్ చూసే వాళ్ళందరికీ మౌనిక శ్రీనివాస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళందరికీ బాగా పరిచయం ఆవిడ. సో ఆ రీల్స్ లోనే చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు. అయినా ఆవిడ చాలా ఓపికతో చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటది. ఆవిడ చూడగానే ఏంటి ఇంత పాజిటివ్ గా ఉంటారా అనిపిస్తుంటది. సో ఒకసారి రండి వెళ్ళి మాట్లాడి ఆవిడ గురించి చాలా విషయాలు ఆవిడ తెలుసుకుందాం. రండి వెళ్దాం, ఇంట్లోకి వెళ్దాం రండి ఒకసారి. వచ్చేసాము ఆవిడ ఇంటికి. సో ఏం చేస్తున్నారు చూద్దాం ఆవిడ. హాయ్ అండి. ఏం ప్రిపేర్ చేస్తారు మా గురించి? బిర్యానీ అండి, వెజిటేబుల్ బిర్యానీ. ఓకే, ఫస్ట్ వీడియోలో ఎక్కడ చూసినా మీ వీడియోలో వస్తున్నాయి ఇన్స్టాలో. అంటే వైరల్ చేసేసారండి. ఇప్పుడు చాలా నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి కదా, దానికి చాలా చాలా పాజిటివ్ రెస్పాండ్ అవుతుంటారు. మీకు అంత పాజిటివ్నెస్ ఎట్లా వచ్చిందండి? పాజిటివ్నెస్ అనేది లైఫ్ లో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు అగ్రెసివ్ గానో కోపంగానో వెళ్ళిపోయే కన్నా హ్యాపీగా పాజిటివ్ గా చెప్దామండి. వింటారు, ఎందుకు వినరు? ప్రేమని అదే ఏదో సినిమాలో చెప్పారు కదా, ప్రేమని ఎంత పంచితే మనకు అంత రివర్స్ వస్తుంది అన్నట్టు పాజిటివ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వీడియోకి వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు పెడుతున్న వీడియోస్ ఎందుకు రావడం లేదు? ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం నచ్చింది మీకు? అంటే ఇంతమందిలో ఆయనే సెలెక్ట్ చేసుకోవడం ఒక్క క్వాలిటీ అంటే చెప్తానండి, ఒక హస్బెండ్ అంటే నేనే కదా, ఏ వైఫ్ కూడా చెప్పలేదు. చాలా క్వాలిటీస్ ఉంటాయి నచ్చడానికి. నచ్చడానికి అయితే చాలా ఉంటున్నారు, నచ్చలేదు అంటే ఆయన ఏదో ఒకటి ఉంటుంది కదా. నచ్చలేదు అన్నకి ఏది బయటికి ఓపెన్ గా అడగరండి, మనసులో ఉంచుకుంటారు. అది వైఫ్ తోనా లేదా పొలిటికల్ లోనా అన్నది కాదు. ఎవరు హర్ట్ అవ్వకూడదు తన వల్ల అని చెప్పి ఏది కూడా ఓపెన్ గా అడగరు. నేనేంటో వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చేస్తారులే అన్న వర్డ్ ఎందుకు నాకు నచ్చదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అమ్మాయినా అడగకుండా పెట్టట్లేదు. అలాంటిది తనకి ఏం కావాలి అన్నది, అది బిజినెస్ పర్పస్ అవ్వచ్చు, పొలిటికల్ లో అవ్వచ్చు, ఇలా ఫ్యామిలీలో అవ్వచ్చు. ఏంటి అన్నది ఇప్పుడు వాళ్ళ అక్కల ఇంటికి వెళ్తా అనుకోండి, తను ఏదైతే అది తినేస్తారు. నా మైండ్ సెట్ అలా కాదు, నాకు నచ్చింది ఏదో తిరిగి రావాలనుకుంటా. కానీ అలా కాదు, అయ్యో వాళ్ళు అది పెట్టారు కదా హ్యాపీగా మనం అది చేసుకోరా, కానీ మనసులో ఒకటి ఉంటది, అది అడగదు. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఇంత ఏజ్ గ్యాప్ చేసుకున్నాను, ఇంత ఏజ్ గ్యాప్ ఉందని అనిపించిందా? అంటే ఏజ్ గ్యాప్ ఇప్పుడున్న జనరేషన్ లో అది తప్పేమో కానీ ఒకప్పుడు జనరేషన్స్ లోని మాక్సిమం 10 to 15 years ఏజ్ గ్యాప్ వాళ్ళనే చేసుకునేవారు. అప్పుడు వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఎందుకు హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేము? సరే ఏజ్డ్ పర్సన్ చేసుకుంటారు, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అందమా కాదు కదా. చాలా అదే ఏజ్ గ్యాప్ ఉంది, సంథింగ్ డబ్బుల గురించి చేసుకున్నారు మీరు, ఆ డబ్బుల వల్ల ఏం చూడకుండా చేసుకున్నారని చాలా మంది కామెంట్లు. అదే చెప్తున్నానండి, మనీ నాకే కాదు అందరికీ నీడే. వాళ్ళ అవసరం వచ్చేసరికి వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకి నీడు, నా అవసరం వచ్చేసరికి నాకు ఎంత కావాలో అంత నీడు. పిండి కొద్దే రొట్టె అన్నట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మనీ నీడే ఉంటది. మనీ కోసమే చేసుకున్నాను అన్నది ఏ మ్యారేజ్ మనీని చూడకుండా చేసుకున్న మ్యారేజెస్ ఉన్నాయి. ఫ్యామిలీలో చూసేవైతే మనీ ఏమి చూడకుండానే మ్యారేజ్ చేస్తారా? చూడరు కదా. అబ్బాయి అట్లీస్ట్ జాబ్ చేయాలనుకుంటారు, అలా అనుకుంటే ఆ ఫ్యామిలీస్ చేసే అనుకునేటప్పుడు లవ్ లో అయితే అన్ని చూస్తారా అని అంటే నాకు అలా కోఇన్సిడెంట్ అయ్యింది. అంటే ఒక మంచి అబ్బాయి మంచి వ్యక్తి దొరకడం,
సెకండ్ అయి దొరకడం, అది అలా. అంటే అలానే నాలాగే అందరికీ, అంటే అది దేవుడు రాసిన ఫేత్ అండి, నాలాగే అందరికీ అవ్వాలని ఉండదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తెలంగాణలో ఒక సంబంధాలు ఇక్కడ ఏపీలో కూడా అట్లా ఎవరైనా చూడొచ్చు అంటారు. అంటే ఒకటండి, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా మనం అనుకుంటే, నా పర్సనల్ ఒపీనియన్ అండి, నేను అనుకుంటే అది రీచ్ అవ్వాలి. అనుకో అంటే రీచ్ అవ్వలేని అనుకోవడం వేస్ట్, కలగండం వేస్ట్. లేదు కలగందమ్మా అంటే నిజం అవ్వడానికి మనం ఎంతో ట్రై చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగానో ఎంపీగానో నేను పోటీ చేసేస్తానంటే కాదు కదా, పార్టీ నన్ను గుర్తించాలి, నాకు బీఫామ్ ఇవ్వాలి, దెన్ విల్ గో ఫార్వర్డ్. త్వరలో చూద్దామండి, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా, డెఫినెట్ గా మేబీ వింటే డెఫినెట్ గా మీ అందరి సపోర్ట్, నాకు ఎవరైతే వ్యూస్ ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్ కూడా కావాలి. నాదే అండి, ఆబ్వియస్లీ నాదే. అంటే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఆయన ఇద్దరిలో ఎవరు కోపం వచ్చినప్పుడు? మాక్సిమం మా ఇద్దరి మధ్యన కోపం రాదండి, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే ఫ్యాక్ట్ ఇది. మాతో జర్నీ చేసే వాళ్ళకి డెఫినెట్ గా తెలుస్తుంది. అంటే కోపం వచ్చే ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగలేదు. అంటే ఇప్పుడు తనకి ఏం నచ్చుతుందో నాకు తెలుసు, అదే ప్రిపేర్ చేస్తాను, కోపం రాదు. సెకండ్ థింగ్ ఏంటంటే అంత కోపపడిపోయే వ్యక్తి కాదండి, చాలా కూల్ అండ్ కామ్. ఏదైనా ఉంటే నేనే ఏమైనా ఉండాలేమో తప్ప తన సైడ్ నుంచి అస్సలు జీరో. కోపం వస్తే ఒకవేళ అన్నది అది చాలా హై పిచ్ గా ఉంటది. అలాంటి హై పిచ్ ఎప్పుడు నా దగ్గర రాలేదు. బయట బిజినెసెస్ లో వాటిల్లో చూసాను తప్ప అంటే నాకు వేరే వాళ్ళు చెప్పడం, అంటే మౌనిక నువ్వు తన లైఫ్ లో వచ్చిన తర్వాత తను చాలా చేంజ్ అయ్యారు. ఈవెన్ తను ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉండేవారండి. అలాంటిది ఇప్పుడు నా రీల్స్ కోసం, నా హ్యాపీనెస్ కోసం నేను వేసుకున్న కాంబినేషన్స్ కూడా తను వేసుకుంటున్నారు. అలాంటిది నాకు చాలా మంది చెప్పేటప్పుడు అవునా నిజమా, నా గురించి తిని మారేరా, ఇంకా ఒక వైఫ్ గా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారండి. చాలా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఏం అనుకోలేదండి, ఎప్పటి నుంచో నేను ఇన్స్టా యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు అవ్వలేదు, సడన్ గా బాబు బర్త్డే వీడియోస్ పెట్టిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ గా అవ్వడం జరిగింది. అంతే తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ కూడా పాజిటివ్ అయింది. అంటే ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండాలి అలా నేను ఎప్పుడూ అనుకోలేదు. చాలా ఇప్పుడు దేవుడు ఇచ్చే లైఫ్ నేను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. మీ వీడియోలో చూస్తుంటే కొలాబరేషన్ చాలా తక్కువ ఉంటాయి. కొలాబరేషన్స్ అని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే అక్కడ కొనండి, ఇక్కడ కొనండి, అంటే కొలాబరేషన్స్ చేసేవాళ్ళు నేను తప్పనను, చేయకూడదు అని అనను. ఇన్స్టాగ్రామ్ గా వాడే వాళ్ళు ఉంటారు, బిజినెస్ గా వాడే వాళ్ళు ఉంటారు. కొలాబరేషన్స్ ఇప్పుడు నాకు వస్తాయి కొలాబరేషన్స్ చేయాలి, కాకపోతే నాకు నచ్చితేనే నేను అంటే నేను కొనుక్కొని చేస్తానేమో తప్ప వాళ్ళ దగ్గర నేను ఏమేనండి, వాళ్ళ దగ్గర నేను తీసుకొని అయితే నేను చెయ్యనండి. ఆల్రెడీ నాకు చాలా మంది అప్రోచ్ అయితే నేను వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ అదే, నాకేమి మీరు ఫ్రీగా ఇవ్వాల్సి, ఎందుకంటే అందరూ అప్కమింగ్ బిజినెస్ వాళ్ళండి. వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు అంటే ఇంకా అంటే తీసుకొని చేసేలాగా అయితే లేను. మేబీ దేవుడి దయవల్ల వాళ్ళకి పెట్టేలాగే ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను తీసుకొని చేయాలని ఆలోచన అయితే లేను. కొనుక్కొని చేస్తాను, డెఫినెట్ గా అది నాకు నచ్చితే వాళ్ళని కొలాబ్ చేస్తానే తప్ప వాళ్ళ దగ్గర తీసుకోను లేకపోతే అలా అయితే ఇప్పుడు దాకా ఏమీ ఆలోచించలేదండి. ఫ్యూచర్ లో అంటే ఎప్పుడు అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే ఈ రోజు ఇలా ఉంటే ఇలాగే ఉండిపోకూడదు, ఎదగాలి. మీరు పెద్ద పెద్దగా వస్తే డెఫినెట్ గా చేస్తానేమో కానీ నాలా ఉన్న వాళ్ళతో అయితే నేనేమి ఇంకా చెయ్యాలనుకోవట్లేదండి. ఎప్పుడైనా బాధపడ్డారా అనవసరంగా పెళ్లి చేసుకున్నారని? ఎప్పుడైనా బాధపడ్డారా? అయ్యో నేను ఎప్పుడు అలా బాధపడలేదు, సమస్య లేదు. అలా బాధపడేలాగా తను ఏ రోజు నాతో లేరండి. అంటే మేబీ ఇంట్లో చూసిన సంబంధం చేసుకొని ఉంటే బాధపడేదాన్నో లేదా ఇంకెవరినైనా ఇష్టపడితే బాధపడేదాన్నేమో కానీ తన వల్ల నేను ఎప్పుడు కూడా బాధపడ, మేబీ నా వల్ల తను పడ్డారేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది రీల్స్ కోసము పబ్లిక్ లోకి రమ్మన్నప్పుడే తప్ప నేనైతే ఏ రోజు బాధపడలేదు. అలా ఏమి ఉండదండి, బిఫోర్ గానే అడుగుతాను. ఆ రోజు తనకి ఇష్టమైతే వస్తారు, లేదు అని అంటే లైట్ అంతే తప్ప బలవంతంగా నువ్వు రావాలి చెయ్యాలి అని అయితే ఏముండదు. ఆ రీల్స్ లోకి వచ్చి కూడా తన డాన్స్ రాదు ఏం రాదు, ఒక్క స్మైల్ తోనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను డిస్కస్ చేసుకుంటా అండి, నాకు ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి ఏంటి అని డిస్కస్ చేసినప్పుడు కూడా సరే లైట్ అన్న వాళ్ళకి ఎవరు నువ్వు తెలిసినా నేను ఏమైనా అంటే నువ్వు బాధపడే తప్ప తెలియలేని ఏమైనా అంటే నువ్వు పట్టించుకోవద్దని చెప్తారు. స్టార్టింగ్ ఒప్పుకోలేదు, తర్వాత వాళ్ళకి నేను ఏదుందో అది ఫ్యాక్ట్ చెప్పి వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేశానండి. ఏదో ఒప్పుకోలేదు కదా అని చెప్పి నా ఓన్ డెసిషన్ అయితే తీసుకోలేదు, వాళ్ళు ఒప్పించే చేసుకున్నాను.
ఏం చెప్పలేదండి, ఇష్టపడ్డాను అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకునేదానండి. నా షేరింగ్ ఎప్పుడు కూడా రాంగ్ అవ్వలే ఎక్కడా కూడా. ఈ రోజు కూడా వాళ్ళు నన్ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అంటే నాలాగా చాలా మంది ఫ్యామిలీలో ఉంటారు కదా, వాళ్ళు ఏంటి యాజ్ అ పేరెంట్స్ గా నాలో ఉందంటే వాళ్ళు ఆబ్వియస్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అలా హ్యాపీగా ఫీల్ అయ్యేవి చాలా ఉన్నాయి. ఓకే, అంటే ఇది నేనంటుంది కాదు, చాలా మంది కామెంట్స్ లో ఉన్నది ఏంటంటే ఫైనాన్షియల్ గా ఐ మీన్ మౌనిక గారు వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు, సో వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా వీక్ కాబట్టి ఇక్కడ ఎలా చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేకపోవడం ఏమీ ఉండదండి, మా పేరెంట్స్ కూడా వెల్ ఆఫ్. మా ఇద్దరు పేరెంట్స్ కూడా జాబ్ చేస్తున్నారు, అది కూడా నార్మల్ జాబ్స్ కాదు, మంచి సెటిల్డ్ అయిన జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వెల్ ఆఫ్. నేను అడిగింది ఏ రోజు కూడా అంటే అడిగేదాకా వాళ్ళు తెచ్చుకోలేదు, అడిగింది కాదని ఏ రోజు అనలేదు. కాకపోతే ఫ్యామిలీని చూపించుకోకపోతే ఫ్యామిలీ వెల్ ఆఫ్ కాదు, అలా ఏమైనా ఉన్నాయేమో తప్ప అలా ఏమి కాదు. అంటే ఒక్కటండి, మనీ 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 ఉండి హస్బెండ్ మంచిగా లేకపోతే వాట్ ఈస్ నెక్స్ట్? ఇప్పుడు మనీ ఉంది వెళ్ళమ్మా షాపింగ్ కి అన్న హస్బెండ్స్ లేరా? మనీ ఉంది వెళ్ళమ్మా షాపింగ్ అన్న మా హస్బెండ్ అలా చేయరండి. నేను షాపింగ్ అంటే తను నాతో పాటు వస్తారు. అంటే అలానే షాపింగ్ వస్తేనే హస్బెండ్ కాదని కాదు, ఇక్కడ అన్ని అండి ఈక్వల్, అంటే అన్ని విధాలుగా మా లైఫ్ అన్నది ఉందండి ఒక అండర్స్టాండింగ్ లోని. అంతే తప్ప అలానే తన ఫ్రీ టైమ్ లో చూసుకొని నేను షాపింగ్ అంటాను తప్ప అంటే గొడవలు రావు అనడానికి అండర్స్టాండింగ్ అండి మెయిన్ రీజన్. ఒక అండర్స్టాండింగ్ ఉంటే నా ఫ్యామిలీలోనే కదా ఏ ఫ్యామిలీలోని రావు. ఓకే, ఇప్పుడు అంటే ఆయనకి పెళ్ళి తెలిసిందా మీకు స్టార్టింగ్ లో? తెలుసండి. ఏమన్నారు మీరు, ఎట్లా రియాక్ట్ అయ్యారు పెళ్ళి అయిందంటే? నేను అసలు ఆ పాస్ట్ నాకు అనవసరం అండి. మ్యారేజ్ అయిందని తెలిసింది, పిల్లలు లేరు, వాళ్ళ వైఫ్ చనిపోయారు, సరే దాన్ని నాకు నచ్చింది, మా ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంది, పెద్దలకు చెప్దాం, ఒప్పుకోకపోతే దానికోసం ఆలోచించుకునే వాళ్ళం, ఒప్పుకోలేదు ఒక 1 year, సరే వెయిట్ చేశాము, వాళ్ళు ఒప్పుకొని చేశారు. పెళ్లికి ముందు డైవర్స్ చనిపోయారా? చనిపోయారండి, చనిపోయిన తర్వాత మా మ్యారేజ్ అయింది. ఓకే, మీ లైఫ్ లో డ్రీమ్ అంటే ఏం చెప్తారు? నా లైఫ్ లో డ్రీమ్స్ ఏమీ లేదండి, ఇప్పుడు దాకా నేను అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. అలా ఇప్పుడే ఏది అనుకున్నా కూడా అలా ఫుల్ఫిల్ అవ్వాలి, అదే డ్రీమ్. ఓకే, అంటే ఏదైనా ఒకటి అది చేద్దాం అనుకుని చేయలేదు అలా ఎప్పుడూ లేదండి. మంచి హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకున్నాను, హ్యాపీ ఫ్యామిలీ వచ్చేసింది. ఒక బాబు ఉంటే బేబీ ఉంటే చాలా అనుకున్నా, మంచిగా బేబీ పుట్టేశాడు. ఇక్కడ నుంచి లైఫ్ ఏంటంటే రేపు ఏంటి అన్నది ఆలోచించుకునేటట్టు లైఫ్ లేవండి. అది కరోనా తర్వాత అస్సలు లేవు, కరోనా ముందు కూడా లేదు, మనం థింక్ చేసేవాళ్ళం కాదు. కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. కాబట్టి ఈ రోజు మన లైఫ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఇంత పాజిటివ్ మైండ్ సెట్ ఎట్లా వచ్చిందండి? పాజిటివ్ మైండ్ సెట్ అని ఏం కాదండి, పుట్టుకతోని మన చుట్టూ ఉన్న దాన్ని బట్టి మనుషులను పెరుగుతామండి. ఇప్పుడు పేరెంట్స్ మంచిగా ఉన్న పిల్లలు ఇచ్చేస్తున్నారంటే వాళ్ళని కనగలం కానీ వాళ్ళ రాతను మనం కనలేం. దానికి ఏమంటారంటే సింపుల్ గా తల్లిదండ్రులది తప్పు అంటారు, కానీ ఆ మాటకి ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆ పేరెంట్స్ కే తెలుస్తుంది. అలా ఏంటంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్, చుట్టూ మనం చూసే థింగ్స్, నేను ఈ రోజు ఎలా ఉన్నా అంటే ఏ విధంగా ఉంటే నేను ఈ రోజు ఇప్పుడు పాజిటివ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పాజిటివ్ గా ఉండబట్టి ఈ రోజు మళ్ళీ మీరు నా దగ్గరికి రాగలిగారండి. అదే నేను ర్యాష్ గా వెళ్ళిపోతే అది అక్కడితో స్టాప్ అయిపోతుంది. మీ నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి నేనేం చెప్పనండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళ మొబైల్ వాళ్ళ హ్యాండ్ పెడతా ఉంటారు. ఒక్కసారి పెడితే చెప్పడం నా బాధ్యత, చెప్తాను, విన్నారంటే విన్నారు, లేకపోతే లైట్ అంతే. ఇప్పుడు నేను మదర్ టెరెసా అని కాదు, అందరినీ మార్చడానికి 1000 నెగిటివ్ కామెంట్స్ లో 10 మంది నా కోసం పాజిటివ్ గా ఆలోచించినా కూడా చాలు. ఏం చదువుకున్నారు? బీటెక్ అండి. బీటెక్ అయ్యింది. ఓకే, బీటెక్ అయ్యి ఇట్లా పాలిటిక్స్ డిఫరెన్స్ వచ్చింది జాబ్ కాకుండా? ఇట్లా జాబ్ అంటే ఎప్పుడు ఎవరికైనా చేయాలనుకోలేదండి ముందు నుంచి కూడా. ఇంట్లో మ్యాచెస్ చూస్తాను అన్నప్పుడు కూడా నేను ఓకే అన్నాను. ఈ లోపల పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడం, తిని ఇలా పరిచయం అవ్వడం, మ్యారేజ్. ఇంట్లో ఓకే అన్నారు, మళ్ళీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, మ్యాచెస్ చూసే టైంలో నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడం, నేను మ్యాచెస్ వద్దనడం, పాలిటిక్స్ లో జర్నీ స్టార్ట్ అవ్వడం, ఆ టైంలో తిని పరిచయం అవ్వడం. ఏమొచ్చింది మీకు ఆయనలో? ఏమిటంటే నాకు అతనే కావాలి, శ్రీనివాసనే కావాలని
ఏం నచ్చిందండి మీకు? అంటే కార్యకర్తలు ఆ పార్టీలు ఇంకా చాలా మంది ఉంటారు కదా, ఇంకా మీరు ట్రావెల్ చేసిన ఒక లేడీగా పొలిటికల్ ఫీల్డ్ అనే అనను, జాబ్ అనే అనను, బిజినెస్ అనే అనండి, ప్రతి దగ్గర ఒక లేడీకి డెఫినెట్ గా ఏదో విధంగా ఎలాగో ఒకలాగా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఈ రోజు వరకు కూడా అంటే నాకు ఎదురైతే నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలను, బట్ ఎదురు అవ్వకుండా ఉండడానికి రీజనే శ్రీనివాస్ గారండి. అంటే ఇప్పుడు నాతో ఉన్న మనిషి బట్టే మనకు వాల్యూ వస్తుంది. అది ఎక్కడైనా సరే, బిఫోర్ మ్యారేజ్ గానీ ఆఫ్టర్ మ్యారేజ్ గానీ, పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ బట్టే పిల్లలు ఉన్నారా అని అంటారు, అలాగే హస్బెండ్ బట్టే వైఫ్ అంటారు. అలాగే పొలిటికల్ లోనే కాదు, అంటే ఇప్పుడు గురువుని మంచిన శిష్యురాలు అన్నాక ఆ గురువుకి మంచివి ఉంటేనే శిష్యురాలకు వస్తాయి. ఆ విధంగా ఏంటంటే ఎక్కడా కూడా ఇప్పుడు తను ఒకవేళ బ్యాడే అనుకోండి, నన్ను కూడా డెఫినెట్ గా బ్యాడ్ అనుకుంటే నన్ను ఒక మాట అనడానికి ఉంటుంది, తను అడగడానికి అవ్వదు తను బ్యాడ్ అయితే. అదే తనే గుడ్ పర్సన్ అనుకోండి, నన్ను ఎవరు ఏమనరు, ఎందుకంటే ఆ శ్రీనివాస్ గారి మనిషి, తను పర్ఫెక్ట్ రా, మేబీ తిను కూడా అంటే పర్ఫెక్ట్ వన్ చూస్ చేసుకుంటారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఎప్పుడైనా లేదండి, ఎప్పుడు అసలు ఎప్పుడు లేదు. అంటే ఎప్పుడు ఇంకోటి ఏంటంటే చెప్పదలుచుని ఎప్పుడు ఏది వద్దండి, ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి అంటారు. నేను చాలా సార్లు అడుగుతాను, నాకు బిఫోర్ గానే చెప్పొచ్చు కదా అది ఇలా అని, కానీ తను ఏమంటారంటే నేను చెప్పే కన్నా నువ్వు ప్రాక్టికల్ గా తెలుసుకుంటే అది లైఫ్ లాంగ్ ఉంటది, నేను ఏదో నేర్పించేస్తే నువ్వు నేర్చుకున్న స్టేజ్ లో లేవు అంటారు. బంగారం అనే పిలుస్తారు. ఎవరైనా ఉంటే ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే మౌనిక అంటారేమో కానీ, లేదంటే బంగారం అనే అంటారు. బుజ్జిగారు అనే అంటానండి, బుజ్జిబాబు అనే అంటానండి. శ్రీనివాస్ గారే 99% ఆ వర్డ్ ఇంకేం రాదు. ఎప్పుడైనా ఎవరైనా అంటే మా వదుళ్ళు ఆడపడుచులు అందరూ ఉన్నప్పుడు బుజ్జిబాబు అనే పిలుస్తాను. అంటే తన ఫ్యామిలీ అంతా బుజ్జిబాబు అనే పిలుస్తారండి, అదే ఇంకా అలా అలవాటు అయిపోయింది. నా గురించి అంటే అందరూ పాజిటివ్ అంటారు కదండి, నాకు కోపం వస్తుంది, నేను ఉప్పు కారమే తింటున్నా. కాకపోతే సొసైటీలో మింగిల్ అవ్వాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, మంచిగా ఉండాలి. కోపం వచ్చినా ఒక్కసారి వెనక్ స్టెప్ వేసినంత మాత్రాన మనం వెనక పడిపోయామని కాదు. అంటే ఒక్క వెనక్ స్టెప్ ఫ్యూచర్ లో చాలా ముందు స్టెప్స్ అవుతాయండి. నన్ను చాలా మంది అడుగుతారు, నీకు కోపం రాదా, నువ్వు అన్నం తినవా, అది ఉప్పు కారం తినవా, ఎందుకు చంపుకొని ఉంటావు అని అడిగే వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే ఒక్క నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్ లో చాలా ముందు తీసుకొస్తాను. చాలా మంది ఇది రియల్, నేను అదే చెప్తానండి, నేను రియల్ అని నేను అన్నాను. నాకు కోపం వస్తుంది, మెసేజ్ చదివేటప్పుడు నవ్వుకుంటాను, కోపడతాను, ఎందుకు ఇలా పెట్టారని ఆలోచిస్తా. బట్ ఆన్సర్ ఎందుకు కోపంగా ఇవ్వను అనడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా, ఒక్క స్టెప్ వెనక్కి వెళ్తే ఎగ్జాంపుల్ ఫస్ట్ రీల్ కి ఇప్పుడు రీల్స్ కి, ఫస్ట్ రీల్ లో చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. అదే నేను అగ్రెసివ్ గా వెళ్తే దానికి ఆల్టర్నేటివ్ ఇంకా మేబీ వేరే వచ్చేసేవేమో. అలా వెళ్ళకపోవడం వల్ల ఈ రోజు జనాల్లో ఈ పాజిటివిటీ మౌనిక అలాని రీల్స్ కోసం నటించవలసిన అవసరం లేదండి. నాకు రీల్స్ వల్ల ఏమీ డబ్బులు రావడం లేదు, వచ్చినా నేను డెఫినెట్ గా అది దేనికి యూజ్ చేయాలో దానికే యూజ్ చేస్తానే తప్ప అంటే నేనేంటంటే ఇప్పుడు నేను సంపాదించేయాలని ఆతృత అయితే నాకు లేదండి. ఇన్స్టాగ్రామ్ లోనే లేదు, ఇన్స్టాగ్రామ్ లో ఏ అమౌంట్ రావట్లేదు. కాకపోతే ఏంటంటే వ్యూస్ అది బాగుంది, ఫాలోయింగ్ కూడా నాకు అంతేం లేదండి, 21K 22K ఉందంటే. కాకపోతే వ్యూస్ ఏంటంటే ప్రతి రీల్ కి 500 పైకే వెళ్తారు తప్ప ఇప్పుడు కిందనైతే లేదు. మా హస్బెండ్ తో పెట్టేదైతే అది మిలియన్స్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఆయనలో మీకు పలానా ఇది మార్చుకుంటే బాగుంటుంది చెప్పాను కదండి, మనసులో ఏదైనా ఉండేటప్పుడు చాలా సార్లు చెప్పాను, కానీ నేను ఇంతే అమ్మా అన్నప్పుడు 1-2 సార్లు మళ్ళీ చెప్పాలనుకున్నాను. బట్ ఇంకా తను అంతే, ఇప్పుడు చిన్నవాళ్ళు కాదు, నేను మా అబ్బాయి ఏజ్ అనుకోండి చెప్తా ఉంటాను, పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా తన లైఫ్ ఇలా లీడ్ చేసేసారు కాబట్టి తనకు అక్కడ ఎటువంటి అడ్డంకులు రాలేదు. యాజ్ అ వైఫ్ గా చూసేటప్పుడు ఎందుకు అడగరు అని నా ఒపీనియన్ అది కాదా. కాబట్టి నేను అన్నిసార్లు తనతో ఎప్పుడు డిస్కస్ చేయలేదు ఇలా అడగాలి చేయాలి అని చెప్పి. తన లైఫ్ అడగకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంది కాబట్టి తనకు అదేం అనిపించలేదు. అడిగితే బాగుంది కదా అని యాజ్ అ వైఫ్ గా పక్కన నుండి నాకు అనిపించింది కదా, అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, అంటే కొన్ని ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి అయిపోయింది, పెళ్లికి ముందు 3 years ట్రావెల్ చేస్తారు, 2 years ట్రావెల్ చేస్తారు. ఓకే, పెళ్లి అయిన తర్వాత, పెళ్లికి ముందు వేరు పెళ్లి తర్వాత వేరు అంటారు కదా. సో పెళ్లి తర్వాత ఆయనతో మీరు మింగిల్ అవడానికి ఎంత టైం పట్టింది మీకు?
అలా ఏం లేదండి. పెళ్లి అవ్వకముందు ఎలా ఉన్నారో మ్యారేజ్ అయ్యాక కూడా మేము అలాగే ఉన్నాం. అంటే సొసైటీ రూమర్స్ అంటారు చూసారా, మా మ్యారేజ్ అవ్వకముందు కూడా వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా అంటే మేబీ పాత ఏదైనా డిస్టర్బెన్సెస్ అవి ఉన్నాయేమో సొసైటీకి తెలుసు, లేదా సమ్ వాట్ ఏవైనా జరిగి ఉండొచ్చేమో, అది నాకు పాస్ట్ నాకు అనవసరం. బట్ మేమిద్దరు వెళ్తున్నా కూడా మాకు ఫొటోస్ తీయడం కానీ పొలిటికల్ అంటే ఫ్యామిలీలో ఎలా ఉంటదంటే అండి, మదర్ ఫాదర్ ఒక రేంజ్ లో ఉంటేనే పిల్లలకి అది వస్తుంది. నేను అలాంటిది కొత్తగా పిల్లలకి అది వచ్చింది అనుకోండి, ఆ ఫీల్ వేరు. నాకు ఆ ఫీల్ అయితే తమతో జర్నీ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి కూడా అంటే నేను వెళ్ళగానే నాకు సీట్ ఇవ్వడం కానీ, నన్ను కూర్చోపెట్టుకున్న విధానం అంటే హస్బెండ్ గా తను చేస్తారు, లేదా శిష్యురాలుగా తను చేస్తారు, అదంతా పక్కన పెడితే తనకి వాల్యూ ఇచ్చే వాళ్ళందరూ కూడా నాకు వాల్యూ ఇస్తుంటే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. అది ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్తానని అయితే చెప్పను, కానీ ఏ రోజు కూడా ప్రౌడ్నెస్ ని కిందకి పెడతానని అయితే మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. ఇప్పుడు కిందకైతే పెట్టాను. ఇప్పుడు ఆయన ఓకే చెప్పారు. ఎప్పుడైనా మీరు ఆయన బాధ పెట్టింది ఎప్పుడైనా ఉందా? అంటే ఎప్పుడైనా ఏమైనా కోపం వచ్చినప్పుడు సంథింగ్ ఏమైనా ఆయన కోపడినప్పుడు తర్వాత సారీ అని చెప్పడం అట్లా ఏమైనా ఉందా? అంటే సారీ అన్న దాకా అయితే ఉండదండి. అంటే మాట్లాడుకోకుండా ఉంటే సారీ దాకా వెళ్తుంది, అంటే మౌనంగా ఉంటే. తను ఎప్పుడు అలా ఉండరు. నాకు కోపం వచ్చిందంటే తనకు అర్థం అయిపోతుంది సంథింగ్ ఏదో ఎక్కడో ఏదో జరిగిందంటే. అంటే అందరినీ నమ్ముతారు బ్లైండ్ గా, నేను నమ్ముతాను, నేను బ్లైండ్ గా వెళ్ళను. ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారంటే నేను బిలీవ్ చేస్తా, అది ఎంతవరకు అంతవరకే. నేను వెంకటేష్ గారిని తెచ్చైతే ఇక్కడ కూర్చోబెట్టుకోను. మీరు నాకు ఎంత పరిచయం అయినా కూడా అది జరగడం పని. నా పర్సనల్ ఎవరితోనే షేర్ చేసుకోను, అది ఎవరైనా సరే, ఈవెన్ నా మదర్ అయినా కూడా ఇక్కడ విషయం నేను తనకు చెప్పను. ఎందుకంటే సర్టన్ టైంలో ఏదో ఒక వేరు వచ్చేస్తారు బయటికి, అది నాకు నచ్చదు. నా ఫ్యామిలీ నాదే అన్నట్టు. తను అలా కాదు, అందరినీ నమ్ముతారు. ఏది ఉందో అది ఓపెన్ గా మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది వెళ్ళి థర్డ్ పర్సన్ కి తెలిస్తే దాని వల్ల తనకి ఇబ్బంది, అది ఇబ్బంది కాకపోతే ఇబ్బంది క్రియేట్ అవుతుంది. శ్రీనాథ్ దగ్గర తెలిస్తే ఇలాగానే అలాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయే తప్ప అంతకు మించి ఇంకేం అలాంటి విషయాల్లో ఎందుకు మాట్లాడారు అనే తప్ప పర్సనల్ గా తను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా కోపాలు గొడవలు అలా ఎప్పుడు రాలేదండి. ఓకే, అంటే ఎప్పుడైనా వాళ్ళ ఫస్ట్ వైఫ్ గురించి డిస్కషన్ అది రావడం అలా ఎప్పుడు లేదు. చెప్పాను కదండి, ఇప్పుడు ఫస్ట్ వైఫ్ కోసం డిస్కషన్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ నేనే ఎక్కనే అనుకోండి, తన మైనస్ అది నాకు తెలిసి ఎప్పుడైనా మీకు ఎవరు ఉన్నారా అని అడిగితే నేను ఎంత హర్ట్ అవుతాను. ఇప్పుడు అలాంటివి కూడా విడిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయండి. అలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు కూడా విడిపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ మీకు తెలిసినవే, అలాంటివి చాలా చూసుంటారు. అబద్ధం ఉందా? అంటే అలానే ఒక అమ్మాయి హస్బెండ్ తో అన్ని షేర్ చేసుకుంటే బాగుంది అని చెప్పి నిజాలు చెప్పిన తర్వాత కూడా హస్బెండ్ అమ్మాయిని టార్చర్ పెట్టే ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటివి బయటకు వచ్చినవి ఉన్నాయి, మనం ఎన్నో చూస్తుంటాం న్యూస్ లో. మన హస్బెండ్ ఒక వైఫ్ ని అలా అడగకూడదు అన్నప్పుడు వైఫ్ కూడా హస్బెండ్ అలా అడగకూడదు కదా. ఆ టాపిక్స్ ఎత్తకూడదు. పాస్ట్ అయిపోయింది, ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు తన మనతో ఎలా ఉన్నారు అన్నదే ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా లైఫ్ లో పలానా గురించి మోసపోయింది ఏమైనా ఉందా? సో ఇంకెప్పుడు అట్లా చేయకూడదు, ఇట్లా మోసపోయింది అని ఎవరైనా బాగా ట్రస్ట్ చేసి ఎవరైనా? నేను అదే చెప్తున్నాను కదండి, నాకు విషయంలో కానీ ఎవరికైనా సపోర్ట్ చేయడం, తర్వాత వాళ్ళు ఇది కాదని తెలిసి చీట్ చేస్తారని అబద్ధం అసలు నేను ఎవరికి డబ్బులు ఇవ్వనండి. ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్స్ ఇన్బాక్స్ లోకి వచ్చి అమౌంట్ అడుగుతారండి, ఇవ్వము అంటే చాలు కామెంట్ సెక్షన్స్ లోకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఏది పర్సనల్, వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదు, లేదంటే మా ఇంట్లోకి బాగాలేదు, మా అబ్బాయికి బాగాలేదు అని ఏదేదో అడుగుతూ ఉంటారు. నేనైతే మీ ఇంటర్వ్యూ ద్వారా అయితే చెప్తాల్సి నేను ఎవరికి ఇవ్వనండి. నాకున్నదా అంటే దేవుడు ఎవరికి ఏది ఇస్తే అదే, పక్క వాళ్ళకి పెట్టాలా వద్దా అనేది నా పర్సనల్ ఒపీనియన్. నాకు నచ్చిన వాళ్ళకి నేను పెడతా. ప్రాబ్లమ్స్ లో ఉన్నారంటే నా వల్ల కాదు కదా వాళ్ళ ప్రాబ్లమ్. నేను ఎవరికైతే అప్పు లేను, అప్పు ఉన్నానంటే డెఫినెట్ గా వచ్చి మా అడ్రస్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి మౌనిక అంటే ఎవరైనా చెప్తారు. కానీ అన్నెసరీగా కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని అమౌంట్ అడుగుతారు, ఇవ్వము అని అంటే వచ్చి ఇన్బాక్స్ లో బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. అవన్నీ ఎందుకో, అది కూడా లేడీస్ అవడంలో నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. జెంట్స్ ఉన్నారంటే అది వేరు. 99% చాలా మంది లేడీస్ తో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాల్ చేసి పర్సనల్ గా మాట్లాడితే మీరు అమౌంట్ ఇవ్వనన్నారు అందుకే బ్యాడ్ కామెంట్స్ పెట్టారని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని ఎలా ఉంటాయంటే ఇవన్నీ చిల్లీ థింగ్స్ అండి. ఎల్కేజీ వాళ్ళు పెన్సిల్ ఎరేజర్ కోసం కొట్టుకున్నట్టు ఉంటాయి ఆ కామెంట్ సెక్షన్స్ లో కామెంట్స్ చూస్తుంటే. నాకైతే చాలా నవ్వు వస్తా ఉంటారు, నేను నవ్వుకుంటా ఉంటాను అవి చూసి. కొన్ని తింటూ షేర్ చేసుకుంటాను, కొన్ని వదిలేస్తాను.
యా ఎప్పుడు మీరు ఇట్లానే ఇదే పాజిటివ్ తోటి ఇట్లానే ఉండాలి. మీ నుంచి ఇంకా మేము గుడ్ న్యూస్ ఇంకా వింటూ ఉండాలి. డెఫినెట్ గా అండి. ఫ్యూచర్ కాదు, అప్కమింగ్ 3 months లో డెఫినెట్ గా వింటారు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కూడా మీ అందరి సపోర్ట్, మీదే కాదు ఏదైతే సోషల్ మీడియా ఉందో అందరి సపోర్ట్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి సపోర్ట్ కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా ఇది మన మౌనిక శ్రీనివాస్ గారి మనోగతం. యా హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. యా దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.